ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు అపరిచితుడి సినిమాలో కుమారి అనే పాట తాలూకా స్వరాలు చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇది మూడో భాగము, 2 భాగాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇది మూడో భాగాన్ని మనం ఇప్పుడు స్వరాలు ఎలా వస్తాయి ఏంటనేది చూద్దాం ఒకసారి. నేను మీకు దీన్ని 6:30 శృతిలో 2 ఏళ్ల సజ్జమంతో ఈ పాటను మీకు నేర్పిస్తున్నాను. బహుశా ఇది మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను స్లోగానే చెప్తున్నాను కాబట్టి. చూడండి, చాలామంది ఏమంటున్నారంటే ఇది స్క్రిప్ట్ సరిగా అర్థం అవ్వట్లేదు అంటున్నారు. డౌన్లోడ్ చేసుకొని జూమ్ చేసుకుంటే ఇది మీకు బాగా అర్థం అవుతుంది. అలా కాకుండా ఎడల మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పే విధానం మీరు ఆల్రెడీ రాసుకోవడానికి కూడా కరెక్ట్గా సరిపోతుంది. నేనేమంత స్పీడ్గా చెప్పట్లేదు కదా, స్లోగా చెప్తున్నాను. ఆ చెప్పేటప్పుడు కూడా మీరు స్వరాలు నోట్ చేసుకోవచ్చు హాయిగా. అది నాకు 2-3 ఫోన్ చేసి, సార్ స్క్రిప్ట్ కనిపించట్లేదు, ఒకసారి నోట్స్ పంపిస్తారా అని అడుగుతున్నారు. నోట్స్ పంపించడం అంటే ఇప్పుడు ఇది చేయడమే చాలా రిస్క్తో కూడుకున్న పని. మళ్ళీ ఇంకా అవి అంటే బోల్డంత టైం వేస్ట్. నేను కూడా మీకు ఇది ఇంత సులువుగా అందించాలంటే ముందు నేను ప్రాక్టీస్ చేయాలి. నేను ప్రాక్టీస్ చేస్తేనే మీకు చెప్పగలుగుతా. లేకుంటే ఏ ప్రాక్టీస్ లేకుండా నీట్గా చెప్పాలంటే అది చాలా కష్టమైన విషయం. అంటే నా పాలిట కష్టం, అందరి పాలిట నేను చెప్పట్లేదు. ఎందుకంటే నాకు రాదు కాబట్టి, నేను నేర్చుకొని మీకు చెప్పాలి కాబట్టి అది నాకు కష్టతరమైన విషయం అని నేను మీకు మనవి చేస్తున్నాను. మీరు సాధ్యమైనంత వరకు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి, పట్టుకోవడానికి ప్రయత్నించండి. పట్టుకోవడం అంటే స్క్రిప్ట్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. డౌన్లోడ్ చేసుకొని జూమ్ చేసుకోండి, హాయిగా కనిపిస్తుంది. ఈ రోజులలో చిన్న పిల్లలకు కూడా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. అలాంటిది మనకు తెలియకపోవడం అంటే కొంచెం అది ఆశ్చర్యకరమైన విషయమే. సో ఇప్పుడు మనం మూడో భాగాన్ని చూస్తున్నాం. మూడో భాగాన్ని 2వ చరణం కింద మూడో భాగాన్ని చూస్తున్నాం. ఇది 2వ చరణం. బహుశా నేను ఇది స్నాప్ తీసినప్పుడు 2వ చరణం 1వ చరణం రాయలేదు అనుకుంటాను. రాయకుంటే చూసుకోండి. అయితే తొలి ప్రేమ అంటే పెను భారమా, తొలి సస తొలి దశ ప్రేమ దపమ అంటే మారిపెను భారమా, ఇది సస ఇది దశ సస ఇది దశ కానుపు దపమా రాణి మరి నిండు ఓ అలా అంటారు. ఆలాపన వస్తుంది కదా. నిండు గర్భమా మరి నిండు మా పాప గర్భమ ఓ. తర్వాత ప్రేమ గుట్టు దాస్తే అలా వస్తుంది. ఇది మా పద సదా మా పదస ప్రేమ గుట్టు దాస్తే మా పదస సదా ప్రేమ గుట్టు దాస్తే బరువోపలేక పదసరి రిగరిస లేక గమకం వస్తుంది అక్కడ. అలా వస్తుంది. లేకుంటే అది గమకం లేకుండా కూడా పాడుకోవచ్చు.
అలా పాడుకోవచ్చు, లేదా ఇలా పాడుకోవచ్చు. తర్వాత ఊపిరి దసరిమ ఊపిరి రీస దదస ఆగద రీస దదస ఊర్వశీ రీస సాద ఊర్వశీ అలా అవుతుంది. ఊపిరి ఆగదా ఊర్వశీ అలా వస్తుంది. ప్రేమను తెలిపి కాదని అంటే ప్రేమే చచ్చిపోదా ప్రేయసి, ఇది కూడా అవే స్వరాలు వస్తాయి. ప్రేమ లేఖలు వాయిద మదిలో ఉన్నది పూర్తిగా చెప్పలేను కాదే కాదే దశ అలా వస్తుంది. భలే నోట్ భలే పడుతుంది. అది సస దశ సస సస దశ సస సస సరిగగ సరిగగ రీరి సస దశ అలా పడుతుంది. అదే సస ప్రేమ దశ సస లేఖల సస వాయిద దశ సస మదిలో సాస అనుకోవచ్చు, సాస ఉన్నది అన్న కదా. పూర్తిగా అంటే సరిగా ఈ రెండు గాంధారాలు ఆఫే కదా. కొన్నింటికి పెట్టాను, కొన్నింటికి పెట్టలేదు. గాంధారం ఎక్కడొచ్చినా ఆఫ్ అని అనుకోండి. రీరి సదస్ చెప్పలేను కాదే పూర్తిగా అంటే సరిగా పూర్తిగా రీరి సదస్ చెప్పలేను కాదే. తర్వాత నువ్వు కళ్ళు మూసుకుంటే ప్రేమను తెలిపే వేరొక మార్గం అది అంతవరకు పైన వచ్చిన స్వరాలే. లేదే ఆలాపన ఒకటి ఉంటుంది. అది ఎట్లా అంటే దరిసద మమగరి అలా వస్తుంది. ఇది మూడో భాగం. ఇది ఇంతవరకు ప్రాక్టీస్ చేసుకోండి. ఓన్లీ గాంధారం ఒకటి తప్ప, అంటే నేను తీసుకున్న శృతిని బట్టి గాంధారం వచ్చింది. మీరు ఒకవేళ రెండవ శృతిలో కనుక వాయించుకున్నట్లయితే ఈ గాంధారం ఆఫ్ రాదు. ఎందుకంటే నేను ఎంచుకున్న ఇదిని బట్టి నేను ఒరిజినాలిటీకి ఏది దగ్గరగా ఉంటుందో ఆ స్వరాలను నొక్కి లేదా స్వరస్థానం మార్చి నేను చెప్తున్నాను. అంటే నా వరకు నేను స్వరం కరెక్ట్గా సెట్ అవుతేనే ఇది ఆఫ్ అని నిర్ణయించుకొని నేను చెప్తున్నాను. యాక్చువల్గా కూడా దగ్గరగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. సో ఇది మీరు వేరే శృతి అయితే స్వరాలు మారిపోతాయి, స్వరస్థానాలు మారిపోతాయి. సో మీకు నచ్చిన శృతిలో ఒరిజినాలిటీకి దగ్గరగా ఉండే విధంగా మీరు వాయించుకోండి. అంటే ముందైతే మనకు ప్రాక్టీస్ కావాలి. ముందు నడవడం వచ్చిన తర్వాత డ్యాన్స్ చేయొచ్చు, జంప్ చేయొచ్చు, కింద పడవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ముందు నడవడమే రాకపోతే మనం ఏం చేయడానికి ఉండదు. అంటే ముందు సాధన అంటే ఆ ఒరిజినాలిటీ మనం దాన్ని పాడడం వస్తే కానీ మనం దాంట్లో ఎన్ని జిమ్మిక్కులైనా చేయడం వస్తుంది. ముందే అది రాకపోతే మనం ఎన్ని వెళ్ళకిల ఇది వేసినా కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీరు ముందు ఉన్నది ఉన్నట్టు ఒరిజినాలిటీగా ముందు పాడడం నేర్చుకోండి. ఆ తర్వాత మనకు ఏది కావాలంటే అది మెల్లమెల్లగా మనకు అలవాటు అవుతుంది. సో ఈ భాగం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రిప్షన్ని పెంచండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు కోరిన వీడియోలు అందిస్తానని ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా నేను మనం చేస్తూనే ఉన్నాను. సో ఏదైనా వీడియోలు నేను చేయకున్నట్లయితే మళ్ళీ నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నేను 99% 99% నేను
చేయడానికే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ కష్టతరమైన పాట అయితే అంటే అది క్లాసికల్కు సంబంధించింది అయితే మాత్రం దాన్ని కూడా ట్రై చేస్తాను 99%. ఒకవేళ నా వల్ల కాకపోతే కాదు అని చెప్తాను, అది మాత్రం వాస్తవం. ఓకే, సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.